మన మనిషి శరీరానికి నీరు అనేది చాలా అత్యవసరం. నీరు అనేది వాటర్ కంటెంట్ నార్మల్ ప్రతి మనిషి శరీరంలో 60%, అనగా మనిషి ఒక ఎగ్జాంపుల్ 60 కేజీలు ఉన్న మనిషిలో కనీసం 60% వాటర్ ఉంటుంది. ఈ వాటర్ అనేది ప్రతి జీవికి జీవనాధారం లాంటిది. సో మనకు చాలా డౌట్స్ వస్తుంటాయి, ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి, ఎంత తీసుకోకూడదు అనేది. సో నార్మల్ మనిషి రిక్వైర్మెంట్ ఆఫ్ ద వాటర్ తన ఏజ్ బట్టి, తన శారీరక పరిస్థితి బట్టి, తను చేసే పని బట్టి, తన వయసును బట్టి, తనకు ఉన్న ముందు నుంచి ఉన్న జబ్బుల బట్టి ఉంటుంది. సాధారణంగా ఒక నార్మల్ మధ్య వయసున్న వ్యక్తి, ఒక 60 కేజీలు ఉన్న వ్యక్తి సాధారణంగా రోజుకి కనీసం 4 లీటర్ల వాటర్ తీసుకోవాలి. ఈ 4 లీటర్స్ వాటర్ అనేది ఇంక్లూడింగ్ నార్మల్గా ప్లెయిన్ వాటర్తో పాటు తను తీసుకునే పానీయాలు, పండ్ల రసాలు, ఇతరత్ర ఫుడ్లో తీసుకునే చారు అట్లాంటి వాటి అన్నీ కలుపుకొని మినిమం 4 లీటర్లు తీసుకోవాలి. తర్వాత ఇది ఎప్పుడు తీసుకోవాలి? చాలామంది రోజు ఉదయం లేవగానే ఒక 2 లీటర్స్ తాగుతూ ఉంటారు. అలా కాదు, ఈ వాటర్ కాంటెంట్ అనేది రోజులో ఈక్వల్గా డిస్పర్స్ చేసి తీసుకోవాలి. ఉదయం లేవగానే ఒక 500 ml తీసుకోవడం, తర్వాత బ్రేక్ఫాస్ట్కి ముందు, తర్వాత మధ్యాహ్నం భోజనానికి ముందు, తర్వాత మధ్యలో సాయంత్రము, మళ్ళీ నైట్ పడుకునే ముందు ఇలా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకోవాలి. ఒకేసారి 2 లీటర్ల వాటర్ తీసుకోవడం వల్ల అది కిడ్నీల మీద ప్రెషర్ పడి కిడ్నీలు లాంగ్ టర్మ్లో దెబ్బతినే అవకాశం ఉంది. సో మధ్య వయసున్న వ్యక్తి మినిమం 4 లీటర్ల నీటిని ఒక రోజులో పూర్తిగా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి క్వాంటిటీని తగ్గించుకోవచ్చు. అలాగే మనిషి చేసే పని బట్టి, ఇప్పుడు వైట్ కాలర్ జాబ్ చేసే వ్యక్తులు 2 to 3 లీటర్స్ తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఏసీలో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి అంత అవసరం వాటర్ రిక్వైర్మెంట్ తక్కువగా ఉంటుంది. అదే ఒక వ్యక్తి బయట పనిచేసే వ్యక్తి, లేబర్ కానీ కూలీ పనిచేసే వ్యక్తి కనీసం 5 లీటర్లు 6 లీటర్ల వాటర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అది టెంపరేచర్ బట్టి, చేసే పని బట్టి, చేసే కాలాన్ని బట్టి ఉంటుంది. వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు అందరికీ తెలిసిందే. అది డిహైడ్రేషన్ అవ్వడం, బీపీ పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే వాటర్ ఎక్కువగా అవసరాన్ని మించి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా దుష్ప్రభావాలు ఉంటాయి. సాధారణ వ్యక్తి ఎక్కువ వాటర్ తీసుకుంటే తన కిడ్నీ బాగా పనిచేస్తున్నప్పుడు ఎక్కువగా ఉన్న వాటర్ని కిడ్నీ శరీరం నుంచి బయటికి మూత్రం ద్వారా పంపిస్తుంది. కానీ ఎప్పుడైతే కిడ్నీ అనే ఫంక్షన్ తగ్గడం కానీ, వ్యక్తి యొక్క వయసు ఎక్కువగా ఉండడం కానీ, వ్యక్తి వయసు చాలా చిన్న వయసు పిల్లలకు కానీ ఎక్కువ వాటర్ తాగించడం వల్ల కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది. నార్మల్లో సాధారణంగా మన శరీరంలో రక్తంలో ఆస్మోలాలిటీ అంటే రక్తం యొక్క మూలకాల పీడన స్థితిని ఆస్మోలాలిటీ అంటారు. ఇది సాధారణంగా 280 నుంచి 290 మధ్యలో మెయింటైన్ అవుతుంది. మీరు ఎక్కువగా వాటర్ తీసుకున్నప్పుడు ఈ ఆస్మోలాలిటీ అనేది తగ్గే అవకాశం ఉంది. ఈ తగ్గడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఎగ్జాంపుల్, ఈ ఆస్మోలాలిటీ తగ్గడం వల్ల బ్రెయిన్ అనేది మెదడు వాటర్ ఎక్కువగా చేరి మెదడు వాచే అవకాశం ఉంది. అలాగే సోడియం లెవెల్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల సోడియం తగ్గడము, తర్వాత మెదడులో వాటర్ రావడము, ఇలా చేయడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఎవరికి వస్తుంది? సాధారణంగా చిన్న వయసు వాళ్ళకి కానీ, పెద్ద వయసు వాళ్ళకి కానీ, కిడ్నీకి సంబంధించిన జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ ఇలా ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఈ దుష్ప్రభావాలు వస్తాయి. అందువల్ల వయసు బట్టి, జబ్బును బట్టి వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవాలి. ఎగ్జాంపుల్, కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు వారి శరీరం అనేది ఆ ఎక్కువ వచ్చిన వాటర్ని బయటికి పంపించలేని పరిస్థితిలో ఉంటుంది. అందువల్ల వాటర్ కంటెంట్ని చూసుకొని 2 లీటర్లు, 2.5 లీటర్లు, కొందరికి 1.5 లీటర్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు. అది కిడ్నీ పరిస్థితి. అలాగే గుండె పనితనం కూడా తక్కువగా ఉన్నప్పుడు, గుండె పంపింగ్ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు కూడా వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవాలి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, ఎవరికైతే ఎజెక్షన్ ఫ్రాక్షన్ 40 కంటే తక్కువగా ఉండి గుండెకు సంబంధించిన మందులు వాడుతున్న వాళ్ళు రోజు తీసుకునే వాటర్ అంతా కలుపుకొని 1.5 లీటర్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఈ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, ఎవరికైతే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది 40 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకుంటే ఆ ఎక్కువగా ఉన్న వాటర్ అనేది పాదాలలో చేరుకుపోయి పాదాలు వాపు రావడం, తర్వాత వాళ్ళు పడుకున్నప్పుడు ఆ వాటర్ అనేది గుండెల్లోకి ఊపిరితిత్తులోకి వచ్చి ఆయాసంగా రావడం,
అలాంటి ఇబ్బందులు వస్తాయి. అందువల్ల గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానీ, ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువగా ఉన్నవాళ్ళు కానీ, కిడ్నీ సంబంధించి కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, డయాలసిస్ మీద ఉన్నవాళ్ళు కానీ వాటర్ కాంటెంట్ని 1.5 ఆర్ 2 లీటర్స్ 24 గంటల్లో అంతకంటే తక్కువగానే తీసుకోవాలి. సాధారణంగా మధ్య వయసు వాళ్ళు, ఎక్కువ పని చేసేవాళ్ళు, ఎక్కువ లేబర్ వర్క్ చేసేవాళ్ళు 4, 5, 6 లీటర్లు కూడా తీసుకోవచ్చు.